హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. లాస్ట్ క్లాస్లో మనం రియల్ టైమ్ ట్రెండ్స్ చూసాం కదా. ఈ క్లాస్లో వచ్చేసి మనం హిస్టారికల్ ట్రెండ్స్ గురించి చూద్దాం. అసలు హిస్టారికల్ ట్రెండ్స్ అంటే ఏంటని నేను ఇంట్రడక్షన్ టు ట్రెండ్స్లో చెప్పాను. ఆ, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, నేను హెచ్ఎంఐ స్క్రీన్ తీసుకుంటున్నా. లాస్ట్ సెషన్లో మనం చూసాం రియల్ టైమ్ ట్రెండ్స్ని. ఇప్పుడు హిస్టారికల్ ట్రెండ్స్ చూద్దాం. అసలు హిస్టారికల్ ట్రెండ్స్ అంటే ఏంటంటే పాస్ట్ 2-3 డేస్ కానీ లేదంటే పాస్ట్ ట్రెండ్స్ని హిస్టారికల్ ట్రెండ్స్ అంటాం. ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చే ఆన్లైన్ ట్రెండ్స్ని, రన్నింగ్ ట్రెండ్స్ని మనం రియల్ టైమ్ ట్రెండ్స్ అంటాం. ప్రజెంట్ ట్రెండ్స్ని. ఓకే, ప్రజెంట్ ట్రెండ్స్ని మనం అబ్జర్వ్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు పాస్ట్ ట్రెండ్స్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, ముందు మనం పిఎల్సిలో ఒక 2 ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ తీసుకుందాం. కన్వర్జన్ ఆపరేషన్, నామెక్స్ అండ్ స్కేలెక్స్. ఓకే, దీనికి పిఎల్సి ట్యాగ్స్ తీసుకుందాం ముందు. ప్రెజర్ ఇన్పుట్ 1, ఇన్ అవుట్ 1. ఓకే, ఇది వచ్చేసి ఇంటీజర్, ఇది వచ్చేసి రియల్. ఓకే, మనం మెమొరీ బిట్స్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి ఎప్పుడైనా. ఓకే, M016 రియల్ కాబట్టి MD, ఇది మెమొరీ బిట్. డబుల్ ఇంటీజరు రియల్ అంటే MD16. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ ప్రెజర్ 1. ఓకే, ఇన్ అవుట్ 2, ఇది వచ్చేసి అవుట్ ప్రెజర్ 2. ఓకే, ఇప్పుడు ప్రెజర్ ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 కదా, సారీ. ఓకే, ఇది ఇంటీజర్, మళ్ళీ ఇన్పుట్స్ ఇంటీజర్, అవుట్పుట్స్ రియల్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏం తీసుకుందాం, ప్రెజర్ 1. ప్రెజర్ లేదా లెవెల్ లేదా ఏదైనా తీసుకోవచ్చు. మినిమం వచ్చేసి 0. ఓకే, ఇన్పుట్ వచ్చేసి ఇంటీజర్ అండ్ ఇది రియల్. మళ్ళీ స్కేల్ వచ్చేసి రియల్ టు రియల్. 0 to 20 పిఎల్సి కౌంట్ తీసుకోవాలి. 27,648. అవుట్ వచ్చేసి ఇన్ అవుట్ 1. నెక్స్ట్ మినిమం 0, ఇది వచ్చేసి ఇన్ అవుట్ 1. మ్యాక్సిమం వచ్చేసి 10 kg లేకుంటే 20 అనుకోండి. ఇది ప్రెజర్ అవుట్పుట్ 1. అవుట్పుట్ ప్రెజర్ 1. ఓకే, అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ప్రెజర్ ఇన్పుట్ 1. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ ఇన్పుట్ ప్రెజర్ 2. ఓకే, సేమ్ ఇక్కడ కూడా నామెక్స్ అండ్ స్కేలెక్స్ తీసుకుందాం. నార్మలైజర్ అండ్ స్కేల్ ఇన్పుట్, ఇది కూడా సేమ్ 0 to ప్రెజర్ ఇన్పుట్ 2. 27,648. ఇన్ అండ్ అవుట్ 2. నామెక్స్కి అవుట్పుట్ అయింది, స్కేలెక్స్కి ఇన్పుట్ అవుతుంది, అందుకే ఇన్ అవుట్ అని నేమ్ చేశాను దీనికి. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్ అవుట్ 2. మ్యాక్సిమం వచ్చేసి 15 kg అనుకోండి ప్రెజర్. ఓకే, ఈ అవుట్ వచ్చేసి అవుట్ ప్రెజర్ 2. ఓకే,
అయిపోయింది సేవ్. నెక్స్ట్ మనం స్క్రీన్లో ట్రెండ్స్ తీసుకుందాం. ఓకే, ట్రెండ్స్ ఇది హిస్టారికల్ ట్రెండ్స్ అది. ఇది హిస్టారికల్ ట్రెండ్స్. స్టైల్ కావాలంటే మీరు ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. బ్యాక్గ్రౌండ్ కలర్ సాలిడ్ తీసుకుందాం. టెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్. ఓకే, ముందు మన రియల్ టైం ట్రెండ్స్కి డైరెక్ట్ తీసుకున్నాం, కానీ హిస్టారికల్ ట్రెండ్స్కి అలా కాదు. హిస్టారికల్ ట్రెండ్స్ తీసుకున్నప్పుడు మనం దాన్ని ఎందులో సేవ్ చేయాలి అనేది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రెజర్ 1 తీసుకుందాం. ప్రెజర్ 1. నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ 2. ఓకే, ఇక్కడ సైక్లిక్ రియల్ టైం కాదు మనం తీసుకుంది, హిస్టారికల్ కాబట్టి డేటా లాగ్ తీసుకోవాలి. ఓకే, డేటా లాగ్ అంటే హిస్టారికల్ ట్రెండ్స్ ఆల్రెడీ సేవ్ అయినవి ఉన్నాయి, మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్ ట్యాగ్ ఇయ్యరాదు. ప్రాసెస్ వాల్యూ డైరెక్ట్ ఇస్తే తీసుకోదు, డేటా లాగ్ కూడా ఇవ్వాలి. ఓకే, అంటే ఆ స్టోరేజ్, పాత్ స్టోరేజ్ ఎందులో స్టోర్ అవుతుంది అన్నది దానికి చూపెట్టాలి, అప్పుడే అది తీసుకుంటుంది. మనం రియల్ టైం ట్రెండ్స్లో ఏం చేసాం, డైరెక్ట్ ఇక్కడ సైక్లిక్ రియల్ టైం అని పెడితే మనకు డైరెక్ట్ ట్యాగ్ నేమ్ అడుగుతుంది, అంతే. ప్రాసెస్ ట్యాగ్ అడుగుతుంది ఓన్లీ. చూడండి, డేటా లాగ్ అనేది రాలే, ప్రాసెస్ వాల్యూ అడుగుతుంది డైరెక్ట్. రియల్ టైం కాదు, మనం సేవ్ చేయాలి డేటా లాగ్ కాబట్టి ఇక్కడ మనం డేటా లాగ్ అనేది ట్యాగ్ అనేది ఇవ్వాలి. దీన్ని తీసుకోవడం కోసం ఏం చేయాలంటే ముందు డేటా లాగ్ తీసుకోవాలి. హిస్టారికల్ డేటా ఉందా, ఇది ఓపెన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కొత్త డేటా లాగ్ తీసుకోవాలి. ప్రెజర్ 1కి. ఓకే, ప్రెజర్ 1కి తీసుకున్నాం. నెక్స్ట్ ప్రెజర్ 2 కూడా తీసుకోవాలి. ప్రెజర్ 2 ఇక్కడ ఏంటి, ప్రెజర్ 1కి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ 2కి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు ప్రెజర్ 1 అని వచ్చిందా, దీనికి ప్రాసెస్ ట్యాగ్ ఇచ్చేయాలి. ప్రాసెస్ ట్యాగ్ ఏంటి, అవుట్ ప్రెజర్ 1. ఓకే, సైక్లిక్ 5 seconds. ఓకే, ఇవన్నీ ఇట్లనే ఉండనివ్వండి. నెక్స్ట్ సారీ, ఇది ప్రెజర్ 2ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ప్రెజర్ 1కి కాదు, ప్రెజర్ 2కి సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు ప్రెజర్ 2 పెట్టుకుందాం. ప్రెజర్ 2 ప్రాసెస్ ట్యాగ్ వచ్చేసి ప్రెజర్ 2కి తీసుకోవాలి. ప్రెజర్ 2. ఓకే, ప్రెజర్ 2కి. ఇక్కడ మళ్ళీ ప్రెజర్ 1 మీద క్లిక్ చేసి లాగింగ్ ట్యాగ్స్ తీసుకోవాలి. ప్రెజర్ 1 లాగింగ్ ట్యాగ్స్ వచ్చేసి తీసుకోవాలి. ప్రెజర్ 1. ఓకే, ప్రాసెస్ ట్యాగ్ ఇచ్చేయాలి. ఇక్కడ ప్రాసెస్ ట్యాగ్ ఏంటి, అవుట్ ప్రెజర్ 1. ఓకే, సైక్లిక్. ఓకే, ఇవన్నీ అలానే ఉండనివ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రెజర్ 2 మీద క్లిక్ చేసినప్పుడు ప్రెజర్ 2 వస్తుంది. ప్రెజర్ 2 వచ్చిందా. నెక్స్ట్ ప్రెజర్ 1 మీద క్లిక్ చేసినప్పుడు ప్రెజర్ 1 రావాలి. ఇక్కడ ప్రాసెస్ ట్యాగ్ ఇచ్చేస్తే ఇది ఇందులో సేవ్ చేస్తుంది. స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి మనం ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి RDB ఫైల్లో సేవ్ చేస్తున్నాం. మీకు రియల్ టైంలో సేవ్ చేసేటప్పుడు కంట్రోలర్కి SD కార్డ్ లేదా
అందులో వచ్చిన స్టోరేజ్ సరిపోతుంది అనుకుంటే సరిపోద్ది, లేదంటే యూఎస్బీ తీసుకుంటే యూఎస్బీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది స్టోరేజ్ కార్డ్ యూఎస్బీ, స్టోరేజ్ పాత్ సెలెక్షన్ని మనం చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ అలానే ఉండనివ్వండి. ఓకే, డేటా లాగ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆ డేటా లాగ్ ట్యాగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, ప్రెజర్ 1కి ఇది. ప్రెజర్ 1కి ఏం తీసుకుందామంటే కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకుందాం, బ్లాకే ఉండని అని లేకుంటే. ఓకే, ప్రెజర్ 1కి డేటా లాగ్ వచ్చేసి ప్రెజర్ 1. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ట్యాగ్ వచ్చేసి అవుట్ ప్రెజర్ 1. ఓకే, చిన్న ఎర్రర్ వచ్చింది, సారీ. ఓకే, డేటా లాగ్లో ఇప్పుడు ప్రెజర్ 1 తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వాల్యూలో మనకి ప్రెజర్ 1ది కాబట్టి ప్రెజర్ 1 తీసుకోవాలి. ఓకే, రైట్. ఓకే, రెడ్ మార్క్ వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా సేమ్. డేటా లాగ్ వచ్చేసి ప్రెజర్ 2. నెక్స్ట్ ప్రాసెస్ వాల్యూ వచ్చి అవుట్ ప్రెజర్ 2, ప్రెజర్ అవుట్ 2. ఓకే, అయిపోయింది. ఈ కలర్స్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి. ట్రెండ్ వాల్యూస్ 0 to 100 కాకుండా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ లెఫ్ట్ టైం యాక్సిస్ మనకు ప్రెజర్ మ్యాక్సిమం వచ్చేసి 20 కాబట్టి 20 తీసుకుందాం. రైట్ యాక్సిస్ కూడా సేమ్ అంతే, 20 తీసుకుందాం. ఓకే, ఓకే, ఇక్కడ టైప్ వచ్చేసి డేటా లాగ్ తీసుకున్నప్పుడు మాత్రమే హిస్టారికల్ ట్రెండ్స్ని మనం రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, హిస్టారికల్ ట్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం స్లైడర్స్ తీసుకుందాం, 2 ఇన్పుట్స్ పర్పస్కి. సారీ, స్లైడర్. కొంచెం ఓకే, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి పిఎల్సి కౌంట్ ఇవ్వాలి 27,648. ఓకే, ప్రాసెస్ ట్యాగ్ వచ్చేసి ఇన్పుట్ ఇవ్వాలి, ప్రెజర్ ఇన్పుట్ 1. ఓకే, నెక్స్ట్ సేమ్ దీనికి కూడా మ్యాక్సిమం వచ్చేసి 27,648. ప్రాసెస్ ట్యాగ్ వచ్చేసి ప్రెజర్ ఇన్పుట్ 2. ఓకే, అయిపోయింది. సేవ్, కంపైల్. ప్రెజర్ అవుట్ 2, ప్రెజర్ అవుట్ 1. మనం ఇక్కడ అవుట్ ప్రెజర్ తీసుకున్నాం కదా, ప్రెజర్ అవుట్ ఎందుకు వచ్చింది? ఓకే, ఒకసారి హెచ్ఎంఐ ట్యాగ్స్ చూద్దాం. ఓకే, అవి డిలీట్ చేసేసాను పాత ట్యాగ్స్ని. ఇక్కడ మళ్ళీ ప్రాసెస్ ట్యాగ్స్ అనేవి తీసుకుందాం. అవుట్ ప్రెజర్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అవుట్ ప్రెజర్ 2. ఓకే, సేవ్ అండ్ కంపైల్. ఓకే, ఇప్పుడు ఇన్వాలిడ్. ఓకే, హెచ్ఎంఐ ట్యాగ్స్ కొన్ని పాతవి ఉండిపోయినాయి, అవి డిలీట్ చేద్దాం. ఓకే, డిలీట్ చేసేసినాం. అండ్ నౌ సేవ్ అండ్ కంపైల్. యూజర్ ఓకే, ఎర్రర్స్ ఏం రాలేదు. వార్నింగ్స్ అవి నార్మల్ వార్నింగ్స్, ఏం కాదు.
ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ని కూడా మనం కంపైల్ అనేది చేద్దాం. సేవ్ అండ్ కంపైల్. ఓకే, అండ్ నెక్స్ట్ డౌన్లోడ్. వార్నింగ్స్ అండ్ ఎర్రర్స్ ఏం రాలేదు మనకి ప్రోగ్రాంలో. డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ప్రోగ్రామర్ మోడ్ అండ్ వచ్చేసి దీన్ని సిమ్యులేషన్ చేద్దాం. మనకు రియల్ టైమ్ ట్రెండ్స్లో వచ్చేసి డైరెక్ట్ రన్నింగ్ ఉంది. అంటే ట్రెండ్ రాలేదు, ఒక్క నిమిషం. లిమిట్స్ అండ్ లెఫ్ట్. ఓకే, మళ్ళీ ఒకసారి కంపైల్ అండ్ సిమ్యులేషన్ చేద్దాం. ఓకే, వచ్చింది. మనకు రియల్ టైమ్ ట్రెండ్స్లో ఇక్కడ రన్నింగ్ అవుతూ కనిపించింది. అంటే ఇప్పుడు మనం ఇట్లా ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, ఇంక్రీజ్ అవుతూ ఇట్లా రన్నింగ్ అవుతూ కనిపించింది. కానీ ఇక్కడ కనిపిస్తలేదు. ఎందుకు అంటే ఇది రియల్ టైం ట్రెండ్ కాదు. అంటే ఇప్పుడు జరిగేది ఇక్కడ రాదు. ఆల్రెడీ పాస్ట్ ఏదైనా జరిగిపోయింది ఉంటేనే వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వస్తా. చూడండి, స్టార్ట్ అండ్ స్టాప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రికార్డ్ అయిన వాల్యూస్ అనేవి వస్తాయి మనకి కొంచెం సేపటి తర్వాత. ఓకే, హిస్టారికల్ ట్రెండ్స్. ఓకే, ఇక్కడ మెల్లగా వస్తాయి. ఓకే, 844కి రావాలి మనకి. ఓకే, ఇప్పుడు వస్తాయి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి హిస్టారికల్ డాటాకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ట్యాగ్స్ అనేవి మిస్ అయినవి ఇందాక డిలీట్ చేస్తే. ఓకే, ప్రెజర్ 1 దగ్గర ప్రెజర్ 1ది ప్రాసెస్ ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. ప్రాసెస్ ట్యాగ్ వచ్చేసి అవుట్ ప్రెజర్ 1. నెక్స్ట్ ప్రెజర్ 2 దగ్గర ప్రెజర్ 2 ప్రాసెస్ ట్యాగ్ వచ్చేసి అవుట్ ప్రెజర్ 2. ఓకే, కంపైల్, సిమ్యులేట్. ఓకే, ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వస్తాయి. ఓకే, స్టార్ట్ అయినాయి. చూడొచ్చు ఇక్కడ మనకు ఇప్పుడు రియల్ టైమ్ ట్రెండ్స్ అనేది రావట్లేదు, కంటిన్యూస్గా రావట్లేదు. మనం బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ వస్తే అప్డేట్ అవుతాయి. ఇక చూడండి, ఇది డిక్రీజ్ చేసిన లేదంటే ఇంక్రీజ్ చేసిన. ఓకే, డిక్రీజ్ చేసిన. ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ వేద్దాం. చూడండి, ఇది డిక్రీజ్ అయింది. ప్రెజర్ 2 అనేది నేను డిక్రీజ్ చేసిన, మొత్తం డిక్రీజ్ చేసిన. ఇంకొద్ది వస్తుంది, బ్యాక్ వెళ్ళి వస్తుంది, కొద్దిగా అప్డేట్ అవుతుంది. ఇంకా డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తే పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేయగానే వెళ్ళలేదు, ఎందుకంటే ఇది రియల్ టైం కాదు. పాస్ట్ ఇది మాత్రమే రికవరీ చేస్తుంది. పాస్ట్కి వెళ్ళాలి, మళ్ళీ ప్రజెంట్కి వస్తే మళ్ళీ ఇప్పుడు అప్డేట్ అవుతుంది. ఇక మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇది కూడా సేమ్.
ఓకే, పాస్ట్కి వెళ్ళి ప్రజెంట్కి వస్తే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు డౌన్ చేస్తున్నా, బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వస్తే మాత్రమే వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి. ఇది హిస్టారికల్ ట్రెండ్స్. హిస్టారికల్ ట్రెండ్స్ అంటే ఇది ఓన్లీ పాస్ట్వి మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నా, కొంచెం సేపు అయిన తర్వాత అప్డేట్ అవుతుంది అది. ఓకే, బ్యాక్ వెళ్ళా, మళ్ళీ ప్రజెంట్ స్టేట్కి ప్రజెంట్ టైంకి వస్తే అప్డేట్ అవుతుంది. చూడండి అప్డేట్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇది హిస్టారికల్ ట్రెండ్స్ అంటే పాస్ట్ జరిగిపోయిన తర్వాత వచ్చే ట్రెండ్స్ని హిస్టారికల్ ట్రెండ్స్ అంటాం. ఓకే, ఇందులో ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ముందు ఇక్కడ ఫస్ట్ ఎందుకు రాలేదు అని అంటే, హిస్టారికల్ డేటాలో మనం ప్రాసెస్ ట్యాగ్ అనేది ముందు ఆల్రెడీ డిలీట్ చేసిన ట్యాగులు తీసుకున్నాం, అందుకే ఇవి డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తీసుకునేసరికి వచ్చేసింది. ప్రెజర్ 1కి అవుట్ ప్రెజర్ 1 కదా అవుట్పుట్, ప్రెజర్ 2కి అవుట్ ప్రెజర్ 2 అవుట్పుట్ కాబట్టి ప్రాసెస్ ట్యాగ్ ఇట్లా తీసుకొని ఈ లొకేషన్స్ అనేది తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్ సేవ్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ.